Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.1 లో క్వశ్చన్ నెంబర్ 7 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే డ్రా ది గ్రాఫ్స్ ఆఫ్ ది ఈక్వేషన్స్ x minus y plus 1 equal to 0 ఇది ఒక ఈక్వేషన్ అండ్ 3x plus 2y minus 12 equal to 0 ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండింటికి మనం గ్రాఫ్స్ డ్రా చేయాలి. ఒక డ్రా చేద్దాం. తర్వాత ఏం చేయాలి? డిటర్మైన్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది వెక్టర్సెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దీస్ లైన్స్ అండ్ ఎక్స్ యాక్సిస్. గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత ఈ లైన్కి వచ్చే గ్రాఫ్ ఈ లైన్కి వచ్చే గ్రాఫ్ ఇవి 2 లైన్స్ కదా. ఎక్స్ యాక్సిస్ ఇంకోటి వస్తుంది. ఆ 3 కలిస్తే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ కి వెక్టర్సెస్ ఏంటి అనే ఫైండ్ అవుట్ చేయాలి. గ్రాఫ్ నుంచే చేయాలి. అది లాస్ట్ వర్క్ ఏంటి అంటే అండ్ షేడ్ ది ట్రయాంగిల్ రీజియన్. ఆ ట్రయాంగిల్ ఏది వస్తుందని మనం షేడ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఫస్ట్ సాల్వింగ్ ఈ లైన్ సాల్వ్ చేయటం ఒకటి, ఈ లైన్ సాల్వ్ చేయటం ఒకటి, వాటి గ్రాఫ్ డ్రా చేయటం. సో గ్రాఫ్స్ వరకు మనకి ఒక వర్క్ అనుకుందాం. తర్వాత ఆ కోఆర్డినేట్స్ వెర్టిసెస్ యొక్క కోఆర్డినేట్స్ రాయటం అది సెకండ్ వర్క్. లాస్ట్ ఏంటంటే ఆ ట్రయాంగిల్ షేడ్ చేయాలి థర్డ్ వర్క్. ఇవి మనం 1 by 1 చేయబోతున్నాం. నేను ఫస్ట్ ఈ లైన్ తీసుకుని దాని ఫస్ట్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. మీకు ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వస్తున్నాను. వైని సబ్జెక్ట్ చేయండి అంటే వై ఒక పక్క ఉండిపోవాలి. ఇది పాజిటివ్ వై అయి ఉంటే ఇక్కడ నేను వై నుంచేసి ఎక్స్ని అటు పంపించేసి ఉండేవాడిని. ఇది నెగిటివ్ వై అవ్వడం వల్ల మైనస్ వై అవ్వడం వైని మాత్రం ఇటు పంపిస్తాను. అంటే వై ఒక్కటే అటు వెళ్ళిపోయింది. సో వై పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ వై కాస్త పాజిటివ్ అయిపోయింది. ఎక్స్ ప్లస్ 1 అవి కదలేదు కదా, వై ఒకటే అటు వెళ్ళింది కాబట్టి ఎక్స్ ప్లస్ 1 లా ఉండిపోతుంది. అంటే ఎక్స్ ప్లస్ 1 లా ఉంచేసి వైని ఇటు పంపించాను. ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు వైని వై ఈక్వల్ ఎక్స్ ప్లస్ 1 రాశాను అంతే. అటు ఇటు ఇటు రాశాను. రైట్. ఇప్పుడు వై సబ్జెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ తీసుకుందాం మనం. ఎక్స్కి ఏం వాల్యూస్ తీసుకుంటున్నాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ -1 ఒకసారి, 0 ఒకసారి, 1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాను. కరస్పాండింగ్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎక్స్ కామా వై కూడా ఇక్కడ నేను నోట్ చేసి ఉంచుతాను పాయింట్స్. ఇక్కడ -1 పెట్టాను అనుకోండి, ఎక్స్ బదులు -1 పెడితే -1 + 1 క్యాన్సిల్ అయితే వై 0 అంటే పాయింట్ -1, 0. ఇప్పుడు 0 రాస్తే 0 + 1 1 అంటే వై 1, ఎక్స్ 0 అయితే వై 1, 0, 1. ఒకవేళ 1 రాస్తే 1 + 1 = 2, వై 2 అంటే ఎక్స్ 1 అయితే వై 2. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఇలాగా రెడీ చేసి పెట్టుకుందాం. ఇది మనం గ్రాఫ్ డ్రా చేయబోతున్నాం. ఓకే, ఈ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. -1, 0, 0, 1, 1, 2. ఇప్పుడు ఏం చేద్దాం అంటే సెకండ్ లైన్ ఉంది కదా, ఇంకో లైన్ కూడా ఇవ్వడం జరిగింది కదా. ఆ సెకండ్ లైన్ కూడా మనం దానికి కూడా ఇలా వై సబ్జెక్ట్ గా చేసుకుని మనం కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూస్ సబ్జెక్ట్ చేసి కరస్పాండింగ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? 3x + 2y - 12 ఈక్వల్ టు 0. ఇక్కడ వై టర్మ్ పాజిటివ్ కాబట్టి దాన్ని ఉంచేసి ఎక్స్ని 12 నాడు పంపించేద్దాం. అంటే అప్పుడు 2y మాత్రం ఉండిపోతుంది. +x కాస్త +3x కాస్త -3x అవుతుంది. -12 + 12 అవుతుంది. ముందు నేను +12 రాస్తున్నాను. -12 పంపించి ముందు +12గా రాశాను. +3x అటు వెళ్తే -3x. ఓకే, నెక్స్ట్ దీన్ని బట్టి y కావాలి అంటే 2 అనేది కిందకి డివైడ్ చేస్తుంది. 12 - 3x/2. సేమ్ మళ్ళీ x కొన్ని వాల్యూస్ తీసుకుందాం. తీసుకుని దాని కరస్పాండింగ్ y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం xకి yకి అగైన్ x, y ఈ ప్లేసెస్. ఇప్పుడు x ఏం చేద్దాం అంటే మనం ఇక్కడ ఏ వాల్యూస్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవే కన్ఫ్యూజన్ లేకుండా ఇవే వాల్యూస్ తీసుకుంటాను. -1, 0, 1 తీసుకుంటాను. -1, 0, 1. ఇప్పుడు y ఫైండ్ అవుట్ చేద్దామా? ఇక్కడ -1 పెడితే ఏమవుతుంది? ఇక్కడ నేను రఫ్గా చూపించబోతున్నాను మీకు. y = 12 - 3 × x/2 కదా. x బదులు ఒకసారి నేను -1 పెడతాను. ఇది ఎంత అవుతుంది? 12 - +3 1 = 3/2 అంటే 15/2. 15/2 అంటే 7.5. y వాల్యూ 7.5.
అంటే -1 తీసుకుంటే 7.5 వచ్చింది. ఇప్పుడు నేను x1 0 తీసుకుంటున్నాను. 12 - 3 × 0/2 అంటే 12 - 3 0 సార్ 0 కదా. 12 - 0 12 అంటే 12/2 అంటే ఎంత 6 కదా. సో మనకి x6 0 అయితే y6 వచ్చింది. సో 0,6. ఇప్పుడు x1 తీసుకుంటున్నాను. x1 అయితే ఎంత అవుతుంది? 12 - 3 × 1/2 కదా. 12 - 3 1 = 3/2 అంటే 9/2. 9/2 అంటే 4.5. 4.5 అంటే 1 తీసుకుంటే 4.5 వచ్చింది. ఇప్పుడు మనకి వాల్యూస్ రెడీ కాబట్టి, కోఆర్డినేట్స్ రెడీ కాబట్టి, ఇది -1, 0, 0, 1, 1, 2 ఈ పాయింట్స్ తో ఒక గ్రాఫ్, అంటే ఒక లైన్, ఒక స్ట్రైట్ లైన్. అదే గ్రాఫ్ లో -1, 7.5, 0, 6, 1, 4.5 ఈ పాయింట్స్ తో ఇంకొక లైన్. ఈ రెండు కూడా నేను ఈ పాయింట్స్ ఇక్కడ నోట్ చేసి ఒకే గ్రాఫ్ లో మీకు డ్రా చేసి చూపించబోతున్నాను. ఓకే, ఇందాక మనం సింప్లిఫై చేసి ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ ని ఇక్కడ రాసి పెట్టి ఉంచాను. -1 తీసుకుంటే 0, 0 తీసుకుంటే 1, 1 తీసుకుంటే 2. ఏంటి తీసుకుంటే x బదులు, ఇక్కడ x బదులు -1 అయితే y 7.5, x0 అయితే y 6, x1 అయితే y 4.5 ఈ వాల్యూస్ రాసి పెట్టి ఉంచాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి యూజ్ చేసి మనం గ్రాఫ్ డ్రా చేయబోతున్నాం. ఇలా హారిజాంటల్ గా డ్రా చేస్తే x యాక్సిస్, ఇలా వెర్టికల్ గా డ్రా చేస్తుంది y యాక్సిస్. x y x డాష్ లేదా -x అనుకోవచ్చు. ఇది y డాష్, ఇది ఆరిజిన్ 0. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. y మీద మ్యాక్స్ ఎంత ఉంది? 7.5 ఉంది. అంటే మనం ఇక్కడ ఇది 1 అనుకుంటే 1, 2, 3, 4 ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం క్వశ్చన్ కొంచెం అరేంజ్ చేస్తున్నాను, ఇంకా ప్లేస్ సరిపోవట్లేదు. One, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, ఇప్పుడు x వాల్యూస్ చూస్తే -1, 0, 1 కాబట్టి కరెక్ట్గా ఇది ఈ ఫస్ట్ 1 సెంటీమీటర్ డిస్టెన్స్ -1 అని, దీన్ని 1 గాను ఇలా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ మనం ప్లాట్ చేద్దాం, ఒక్కొక్క పాయింట్ ప్లాట్ చేద్దాం. -1, 0 ఇక్కడ ఫస్ట్ ఉన్నాం కదా, ఇది -1. -1 దగ్గరికి వచ్చిన తర్వాత 0 అంటే పైకి వెళ్ళొద్దు, కిందకి వెళ్ళొద్దు. ఇది -1, 0 ఈ పాయింటే -1, 0. తర్వాత 0 దగ్గర ఉన్నప్పుడు y వాల్యూ 1 కాబట్టి ఇది x 0 దగ్గర ఉంటే y వాల్యూ 1, x 1 దగ్గర ఉంటే y వాల్యూ 2. ఈ మూడు జాయిన్ చేసేద్దాం. ఈ గ్రాఫ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇది ఫస్ట్ లైన్ ని, x - 5 + 1 = 0 అని ఈ గ్రాఫ్ అంటే ఈ లైన్ ఇండికేట్ చేస్తుంది. తర్వాత x - 1 అయితే y 7.5, x - 1 అయితే y 7.5 అంటే 7 కి 8 కి మిడిల్ లో ఒక డార్క్ లైన్ చూసారా, అది తీసుకోండి. ఇది నేను వీలైనంత మటుకు ఎగ్జాక్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. గ్రాఫ్ పేపర్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు. -1 దగ్గర 7 కి 8 కి మిడిల్ లో 7.5 ఇక్కడ తీసుకుంటాను పాయింట్ నేను. రైట్, 0 అయితే x 0 అయితే y 6, x 0 అయితే y 6 ఈ పాయింట్ 6. x 1 అయితే y 4.5, x 1 అయితే y 4.5 అంటే ఇక్కడ 4 కి 5 కి మిడిల్ లో. ఇప్పుడు ఈ మూడు జాయిన్ చేద్దాం. రైట్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మన క్వశ్చన్ ఏంటి?
ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా, ఇదే లైన్, ఇది x మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈ సెకండ్ లైన్ వచ్చింది కదా మనకి, ఇదే లైన్ 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యింది దేనితో, ఇదో పాయింట్ x యాక్సిస్ తో. అంటే ఇక్కడ మనకి ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్, ఇది వచ్చి x యాక్సిస్. ఈ ట్రయాంగిల్ నేను షేడ్ చేస్తాను, ఈ ట్రయాంగిల్ వల్ల అవి షేడ్ చేద్దాం. ఈ ట్రయాంగిల్ కి మనం వెర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. వెర్టిసెస్ అంటే ఇది ఏ అనుకుందాం, ఈ పాయింట్ బి అనుకుందాం, ఈ పాయింట్ సి అనుకుందాం. వెర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. గ్రాఫ్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇలా చూస్తే ఇది 2, ఇటు చూస్తే 3. సో ఏ అనేది 2,3, బి అనేది x మైనస్ 1, వై ఇంకెక్కడ లేదు కదా, -1,0, బి అనేది -1,0. ఇది 3 అయితే ఇది 4 అవుతుంది. సో సి అనేది 4,0. మన క్వశ్చన్ లో అడిగారు చూసినట్టయితే, డిటర్మైన్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది వెర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. అక్కడ ఎందాక అరేంజ్ చేశాను, గ్రాఫ్ సర్కిల్ అరేంజ్ చేశాను కదా, ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ దీస్ లైన్స్ అండ్ విత్ x యాక్సిస్. అంటే ఈ వెర్టిసెస్ రాయమని చెప్పి అడగడం జరిగింది. సో ఇక్కడ నేను రాస్తాను, ఫ్రమ్ ది గ్రాఫ్ vertices of triangles, vertices of triangle ABC are ఏంటవి, A 2,3, B -1,0 అండ్ C 4,0. ఓకే, మనకి ఫార్మ్ అండ్ ట్రయాంగిల్ ఉండే వెర్టిసెస్ అవి. తర్వాత షేడ్ ది రీజియన్, ఇట్ ఈస్ ఆల్రెడీ షేడెడ్ కదా. సో అండ్ విచ్ ఈజ్ షేడెడ్. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 7 అనేది కంప్లీట్ అయింది. దాంతోపాటు ఎక్సర్సైజ్ 3.1 కూడా కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.